ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామండి ముందు. మీల్ మేకరు హాట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి. శనగపిండి, కొద్దిగా క్రిస్పీనెస్కి బియ్యపిండి, పెరుగు, తాలింపు వేసుకుంటాం అనమాట. పెరుగుని, జీలకర్ర, ఆవాలు, పిండిలోని తినేసి కలుపుకుంటామండి. కొత్తిమీర, కరివేపాకు. మ్యామ్ దీంట్లో డీప్ ఫ్రై ఉందా? డీప్ ఫ్రై ఉందండి. సో మనం ఏం చేద్దాం అయితే ముందు ఫస్ట్ తాలింపు వేయాలండి. అవునా? ఎందుకంటే పెరుగులో వేడిది నూనెతో తాలింపు వేస్తే పెరుగు ఇరిగినట్టు అవుతుంది. ఓహో, ఓకే. అది వేసి పక్కన పెట్టుకుందాం. అవునా? సో ముందుగా మనం ఇది అలా ఇది హీట్ అవుతూ ఉంటుంది, దాని లైట్ గా పెట్టుకుందాం. లైట్ గా పెట్టేది. సో ఇప్పుడు మ్యామ్ ఇక్కడ కూడా స్టవ్ వెలిగిస్తున్నానండి. ఓకే అండి. సో మనం ఏం చేద్దామంటే ముందుగా ఆయిల్ వేసుకుందాం. వేసేయండి. ఎన్ని? 2-3 స్పూన్స్. 2-3 స్పూన్స్ వేయండి. ఇంకో స్పూన్ కూడా వేస్తాం. మెజర్మెంట్ తో వేస్తాను మ్యామ్ నేను. అంతేనండి, చాలు. చాలా చాలు. ఓకే. సో దీంట్లో మనం పోపు తయారు చేసుకుంటున్నాం ముందుగా. అది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది పిండి కూడా తయారు చేసుకోవాలి మనం. అవునా? చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఏం వేద్దాం? అది వేడైతే జీలకర్ర రావాలి ఫస్ట్. అలా కొన్ని వేస్తున్నాను మ్యామ్. ఇట్లా కరివేపాకు, లైట్ బ్రౌనిష్ రంగా దించేద్దాం. ఓకే మ్యామ్. పోపు రెడీ అయిపోయింది. అది పక్కన వచ్చేద్దాం అంటే చల్లారి లోపు. ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి మనం. ఇది కొద్దిగా క్రిస్పీనెస్ కోసం కాస్త బియ్య పిండి వేద్దాం. ఇక పొంగడానికి కాస్త తినేసి. ఓకే. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం అండి పిండి. ఓకే. ఇలా కారం అదేమి వేయమండి, ఓన్లీ ఇంతే పిండి. ఇంకా ఎప్పుడైనా బజ్జీలు పిండి అంటే ఇలా ఆగి పడుతూ ఉంటుంటే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే నూనె పీల్చేస్తుంది. అది ఆయిల్ ఇదైందండి, వేడెక్కింద బాగా. ఇప్పుడు ఈ మీల్ మేకర్ అన్ని వేసుకుందామండి. ఓకే. మామూలు దహి వడకి దీనికి ఎలా ఉందో తేడా చెప్పాలి. ఇప్పుడు ఇవి బ్రౌనిష్గా రావాలండి.
అయిపోయినాయండి. అవును అయిపోయినండి, తీసేద్దాం ఇంకా. సో మనం ఈ దహి వడలో వేసుకోవడానికి కడి పకోడా టైప్స్ లో ఉన్నాయి. అవునండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం మేడం? ఆ తాలింపు తిట్టివ్వండి, ఇందాక వేసుకుంది. ఇది ఇప్పుడు పెరుగులో వేసేద్దాం. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక 1 hour అయిన తర్వాత తినొచ్చు. ఇప్పుడు మనం వెంటనే తింటున్నాం కాబట్టి ఇదేం చేయాలంటే కాస్త, అంటే ఇంట్లో కూడా మజ్జిగలో వేస్తాం మనం కూడా, ఇలా డిప్ చేసి ఇట్లా వేసేసుకుందాం. ఓకే. వాటర్లో వేసుకోవచ్చు, మజ్జిగలో కూడా వేసుకోవచ్చు అండి. సో మనం అంటే వీటిని వాటర్ లో డిప్ చేసి ఎందుకు వేస్తున్నాం అంటే పైన పిండి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేసాం కాబట్టి డీప్ ఫ్రై కొద్దిగా మెత్తని వస్తుంది, అంత తప్పితే ఏం లేదు. మజ్జిగలో కూడా వేసుకోవచ్చు అండి, బట్ట దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి ఇది. మీరు ఇంతకుముందు ఇది తిన్నారండి? తినలేదండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. కొత్తిమీర వేద్దాం. ఓకే మేడం తీసుకోండి, దహి వడ, మీల్ మేకర్ దహి వడ. మీల్ మేకర్ దహి వడ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మీల్ మేకర్ దహి వడ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, పెరుగు, కరివేపాకు, వంట సోడా, బియ్యం పిండి. మీల్ మేకర్ దహి వడ తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకొని పెరుగు మిశ్రమంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, వంట సోడా, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన మీల్ మేకర్ వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ దహి వడ రెడీ.